సార్ ఇక్కడ మధుబాయ్ కొంచెం కింద సార్ అమ్మ కొంచెం ఎంత గ్రేట్ మూవ్ అండి. స్టోరేజ్ ఇక్కడ ముందా ఇక్కడేనా? కూరగాయలు మనకి టైంకి వస్తుంది, క్వాలిటీ వస్తుంది. అదే సార్ ఇట్లా ఇట్లా వస్తే మీరు వస్తారు, అట్లేం చేయట్లేదు. అంతే అట్లే చేయాలి. పాత తీసుకొచ్చినట్టు అసలు అవి జాగ్రత్త బిల్లులో రాయద్దు, తీసుకొస్తుంది పేమెంట్ కూడా స్టోరేజ్ మాత్రం కింద చేయకండి. క్లీనింగ్ కూడా చేయాలి. 14-20 టైమ్స్. స్పెషల్ ఫ్రూట్స్ రాకుండే ఇప్పుడు స్పెషల్ ఫ్రూట్స్ ఇవాళ కూడా మనం యాపిల్స్ తెప్పించాము ఆల్రెడీ. అంటే హెల్తీ యూజ్ చేయడానికి ఇచ్చేవాళ్ళు సేమ్ అదే అక్కడనే రిటర్న్ చేసేస్తాం. బాగుంది. ఇది రైస్ ప్రాబ్లం స్టోరేజ్ లో తెల్లపుల్లి రాకుండా అది మోస్ట్ ఇంపార్టెంట్. అది వేయండి అదొకటి వైట్ రైస్ తెల్ల పురుగులు ప్రాబ్లం. ఇప్పుడు దానికి సొల్యూషన్ క్వాలిటీ రైస్ మనం సివిల్ సప్లైస్ నుంచి వచ్చేటప్పుడే చెక్ చేస్తాం. ఓపెన్ చేసి మళ్ళీ వాడకుండా మనం ఏవి యూజ్ చేస్తాం కదా కంటైనర్స్ పుట్నాలని చెప్పి రవ్వ అదే రవ్వ చూస్తున్నారు. ఇది బ్రేక్ఫాస్ట్ యూజ్ చేస్తారా మీరు? ఇవి కూడా కింద క్లీనింగ్ మన ఫినాల్ తో డిస్ఇన్ఫెక్షన్ చేయించాలి ఎప్పటికప్పుడు. ఈవెన్ కంటైనర్స్ ఉన్నప్పటికీ కూడా డిస్ఇన్ఫెక్షన్ చేస్తే రాడెంట్స్ కానీ ఇవి కానీ రాదు. ఏప్రిల్ వరకు ఉంది. ఎక్స్పైరీ డేట్ ఎవరు చెక్ చేస్తున్నారు? వాళ్ళ ఎక్స్పైరీ డేట్ క్వాలిటీ చెక్ చేసుకొని క్వాంటిటీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ మనకు అప్పుడు బ్రాండ్ కూడా రాసుకోవాలి. ఆ రిజిస్టర్ కూడా మేము మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ మామూలుగా ఎన్ని రోజుల క్వాంటిటీ చేస్తారు? 1 month ఒకటే సరేనా?
ఇప్పుడు మేడం కూడా 15 days కి Yes, తెచ్చుకునేటట్టు sir. మారుస్తున్నారు. సార్ ఇప్పుడైతే మాకు ఎక్కువ పెట్టుకోకండి, 1 month కన్నా ఎక్కువ పెట్టుకోకుండా చూడండి. ఎందుకంటే పదండి బాబు. ఎవరు రాస్తారు ఇది? సార్ ఇది డైలీ ఇష్యూ రిజిస్టర్ సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేయండి, అందులో ఏముంటది? స్టాక్ రిజిస్టర్ సార్, స్టాక్ ఎంటర్ చేస్తారు. డైలీ ఇష్యూస్ బ్యాలెన్స్ సార్. ఇది స్టాక్ ఎంట్రీ సార్. ఈ బుక్ పట్టుకోండి. డైలీ ఇష్యూ మీరు ఇట్రండి. చెప్పండి. ఇది స్టాక్ ఎంట్రీ సార్. మెటీరియల్ రాగానే డేట్ తో సహా డేట్, బ్రాండ్, టైము అంతా ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటాము. తర్వాత మనం ఇవాళ ఒకటి ఇచ్చినాం 30 బ్యాలెన్స్. ఇది ఇప్పుడు మన క్వాంటిటీ బ్యాలెన్స్ ఉంది, ఒకటి ఇష్యూ చేసినాము 29. ఇట్లా రాసుకుంటూ పోతుంది సార్ అన్ని ఐటమ్స్, మనకు వచ్చే ఐటమ్స్ అన్ని. ఇది స్టాక్ కంప్యూటరైజ్ చేయలేమా? కంప్యూటరైజ్డ్ టిఎస్ఎంఎస్ యాప్ ఉంది సార్ మాకు. ఇక్కడ అది కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ వి ఆర్ మెయింటైనింగ్ ఆల్ ఓల్డ్ ట్రెడిషనల్ రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. టిఎస్ఎంఎస్ కూడా ఉంది. అంటే మనకి ఏమైనా డేట్స్ కూడా తెలిసిపోతాయి. యాప్ చూపించాలా సార్? సార్ ఓపెన్ అవుతుంది. సార్ ఇక్కడ స్టాక్ రికార్డ్, కన్జంప్షన్ ఎంట్రీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మనం ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అప్డేట్ చేస్తేనే మెయిల్ ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది సార్, యాప్ ఓపెన్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ మనం వేరే బ్రేక్ఫాస్ట్ కనుక అప్డేట్ చేస్తే డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అని ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. అసలు యాప్ ఓపెన్ కాదు. యాప్ ఓపెన్ కాకుంటే మాకు బడ్జెట్ అలాట్ కాదు ఫస్ట్. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఏమన్నా సంఘటన జరుగుతుంది కదా, దాని రీజన్ జరుగుతుంది అంటే సార్ కుక్కర్ ఫుడ్ వల్ల సీరియస్గా అయితే నా ఎక్స్పీరియన్స్లో కాలేదు సార్. ఏమన్నా ఒకళ్ళిద్దరికి మోషన్స్ అవుతాయి, బయట నుంచి ఫుడ్ వస్తుంది సార్. మోస్ట్లీ పేరెంట్స్ తెస్తారు, మళ్ళీ రా మ్యాంగోస్ తెస్తారు, కొన్ని ఫ్రూట్స్ కూడా కొంచెం పాడైపోయినాయి తెస్తారు. వాళ్ళు పెట్టెలు పెట్టుకుంటారు సార్. అక్కడ షాంపూ ఉంటుంది, సబ్బు ఉంటుంది, పిల్లల నూనెలు ఉంటాయి, కొంచెం కాంపోజిషన్ చేంజ్ అవుతుంది. బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చిస్తారు, మనం ఓపెన్ చేయగానే మొత్తం తినాలి. పిల్లలు తినరు, ఆ రిమైనింగ్ పెట్టెలలో పెట్టుకుంటారు. కానీ ఇక చాలా చోట్లనైతే వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్లనే జరుగుతుంది. చేస్తారు కానీ పేరెంట్స్ ఏంటంటే ఇంకా వాళ్ళకి దూరంగా ఉంటున్నారు కదా సార్. పిల్లల మీద ప్రేమ, మనం వాళ్ళను అవాయిడ్ చేయలేము. మోస్ట్లీ ఇప్పుడు నేను ఇవంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, మా ఇంట్లో కూడా ఇంత మంచిగా మెయింటైన్ చేయాలి, అంతకన్నా మంచిగా మీరు మెయింటైన్ చేస్తారు. అయినా కానీ మరి ఎక్కడ ఏమవుతుందని తెలుసుకుందాం అంటే ఇప్పుడు మీరు చెప్పడం కరెక్టే. దాని మీద కూడా మీరు కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్సైజ్ చేస్తే మనం ప్రేమ అనుకుంటున్నాం కానీ ఆ ప్రేమ వేరేలాగా పోతుంది. వాళ్ళు ఏమైనా ఇక్కడ బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. చూడండి, నేను పేరెంట్స్కి ఇంకా కూడా కన్వే చేయలేకపోతున్నాయి. ఈ జనరేషన్లో కూడా నా క్యాంపస్ నిండా బిర్యానీ ప్యాకెట్లు ఉంటాయి సార్, పేపర్లే ఉంటాయి సార్. సెకండ్ సాటర్డే రోజు నూడిల్స్ ప్యాకెట్లు ఉంటాయి, అన్ని ఫాయిల్డ్ అవి ఉంటాయి కదా సార్. ప్యాకెట్లు మొత్తం విసిరేసిపోతారు సార్. నేను అసలు ఎంత వాళ్ళకి అవేర్నెస్ కల్పిద్దామన్నా కూడా, ఎంత చెప్పినా కూడా అది ఒకటే అమ్మా, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. రెండవది ఇక్కడ కూడా మన జనరల్ క్లీనింగ్ ఆఫ్ హ్యాండ్స్, ఇక్కడ ఇది డీల్ చేస్తున్న వాళ్ళు కేర్ఫుల్ గా. సో దీస్ థింగ్స్ కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దానికి ఇక్కడ వర్షం నీళ్ళు అవన్నీ అది వస్తుంది కదా, సో మాయిశ్చర్ తోని కూడా ఈ బ్యాక్టీరియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. క్లీన్ వెంటిలేటెడ్ స్పేస్, అండర్లైయింగ్ డిసీజెస్ ఉన్న పిల్లలు కూడా మనకు చెప్పారు కదా సార్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సో దోస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఈ శానిటేషన్ విషయంలో, క్లీనింగ్ లో, డిస్ఇన్ఫెక్షన్ లో అది మనం ఎప్పుడు ప్రోటోకాల్ ప్రాపర్ మెయింటైన్ చేయాలి. హెల్త్ చెకప్స్ ఏమైనా చేస్తుంటారా? హెల్త్ చెకప్స్ కదా, మన దగ్గర డెసిగ్నేటెడ్ పోస్ట్ ఉంటుంది, ఒక ఏఎన్ఎం ఉన్నారు. ప్లస్ మనకు ఆర్బిఎస్కే టీం వచ్చి మొత్తం ఎన్ని రోజులకు చేస్తారు? అది మంత్లీ వన్స్ మనము వస్తుంటారు సార్, మాకు హెల్త్ చెకప్ చేస్తారు. అదే అయిపోయిందా? తీసుకుంటారు భిక్షా పడి Please,
అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారికి, ప్రిన్సిపల్ గారికి నమస్కారం తెలుపుతూ, ఈరోజు కలెక్టర్ గారు నేను ఈ గురుకుల పాఠశాలకు వచ్చి ఇక రెసిడెన్షియల్లో కిచెన్ ప్రొవిజన్స్ ఏదైతే రేషన్ సామాన్లు ఉన్నాయో, వెజిటేబుల్స్ ఉన్నాయో, కిచెన్ ఏ మాదిరిగా ఉంది, ఫుడ్ ఏ మాదిరిగా ఉందని చూడడం జరిగింది. స్వయాన నేనైతే స్వామి కాబట్టి నేను బయట తిరగలేను. కలెక్టర్ గారు ఇక్కడ టేస్ట్ చేశారు, కిచెన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైతే ప్రొవిజన్ సామాన్లు ఉంటాయో అవన్నీ పప్పులు ఉప్పులు కానీ అన్నీ చెక్ చేసి దాని ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది, దీన్ని స్టాక్ రిజిస్టర్ ఎప్పుడు వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ క్షుణ్ణంగా పరిశీలించినాక చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రిన్సిపల్ గారు మెయింటెనెన్స్ కలెక్టర్ గారు అధీనంలో ఇది బాగా బ్రహ్మాండంగా, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. మేము ఎవరు స్టూడెంట్స్ తోటి ప్రతి ఒక్కరితో మాట్లాడితే దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. గతం కన్నా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జెస్ పెంచిన తర్వాత అంతకుముందుకు చికెన్ కూడా ఒకటిసారి వచ్చేది, గుడ్డు కూడా వారానికి ఒకసారి అలా వచ్చేది. ఇప్పుడు అన్నీ పెంచి మంచి ఫ్రూట్స్, గుడ్లు కూడా ఎక్కువసారి ఇచ్చి, చికెన్ కూడా ఎక్కువసారి ఇచ్చి, ఎందుకంటే మేమందరము కూడా సమాజం బాగుండాలని, అందులో భాగంగా ఈ పిల్లలందరూ విద్యార్థులు ఎవరైనా కూడా బాగా చదువుకొని ఆరోగ్యంగా బాగుంటే, యాక్టివ్గా ఉంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో వీరే రేపటి భవిష్యత్తు కాబట్టి వీరందరూ బాగుండాలనేది ప్రతినిత్యం ఈ చెకింగ్ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, మొన్న మట్ఫోర్ట్ స్కూల్ కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా వచ్చి చెక్ చేశాం. ఈ చెక్ చేసిన తర్వాత మాకు కొన్ని విషయాలు మా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు మీరు మొన్న లాస్ట్ వీక్లో కూడా కొంత బీఆర్ఎస్ వాళ్ళు అడావుడి చేస్తున్నారు, తొందరపాటుతోటి అడావుడి చేస్తున్నారు. ఎందుకని చూస్తే వాళ్ళే కావాలని చేపిస్తున్నారని కూడా చెప్తున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీలు అవుతున్నాయి. ఎందుకు కొంతమంది పిల్లలకి ఇబ్బంది అయింది, వారికి ఏ కారణంగా అయిందని తెలుసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, వారు ఇక్కడ పిల్లలు చదువుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఫుడ్ తిన్నా కూడా వీక్లీ 1-2 సార్లు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏదో ఇచ్చిపోతే వాళ్ళు దాచిపెట్టుకొని దాని ఎక్స్పైరీ డేట్ అయినాక కూడా తినడంలో కూడా కొంచెం మిస్టేక్స్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా సిస్టమైజ్ చేస్తే బాగుంటుందో అది చేస్తూ, ఇప్పుడు మామూలుగా ఫుడ్డే కాకుండా మిగతా హైజీనిక్ గురించి కూడా కలెక్టర్ గారు క్షుణ్ణంగా అందరికీ వివరించారు. వంట వాళ్ళు ఎలా ఉండాలి, ఈ పిల్లలు కూడా వాళ్ళ క్లీనినెస్ గురించి ఎలా ఉంటే మంచిది, భవిష్యత్తులో ఏమి ఇబ్బంది రాకుండా చూసుకోరు. కావున ఈరోజు స్వయాన కలెక్టర్ గారు వచ్చి ఇది పరిశీలించి వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి భవిష్యత్తులో ఇంకా మేలయ్యే విధంగా చూడడానికి వచ్చినందుకు కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అసెంబ్లీ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మరియు నేను ఇక్కడ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. దాంతో పాటుగా ప్రొవిజన్ స్టోరు, ఫుడ్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టోర్ చేసే పద్ధతి, అవి రెగ్యులర్గా మెయింటెనెన్స్ రిజిస్టర్లో ఎట్లా రాస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని వారు కూడా స్కూల్స్ విజిట్ చేసి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇవాళ వచ్చి చూసినప్పుడు కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ గారికి, సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ శానిటేషన్ అనేది, పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు ఆ హ్యాండ్ వాష్, అదేవిధంగా కుక్స్ మెయింటైన్ చేయవలసిన హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ప్రొవిజన్స్, ఈ స్టోర్ ఐటమ్సే కాకుండా పర్సనల్ హైజీన్, కుక్స్ కానివ్వండి, మన కిచెన్లో పనిచేసే సిబ్బంది కూడా మెయింటైన్ చేసిన అవసరం ఉంది. సో వాటికి కూడా ఎప్పటికప్పుడు చేయవలసిందిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఫుడ్ కూడా ఇక్కడ మేము మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి చేసినాము. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. సో ఇది నిరంతర ప్రక్రియ, ఏ ఒక్కరోజుతో అయ్యే పని కాదు ఇది. సో కాబట్టి ఎప్పటికప్పుడు చేయవలసిందిగా ఇక్కడ ప్రిన్సిపల్ వారికి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చినాము. దాంతోపాటుగా ఇక్కడ స్కూల్లో కొన్ని సివిల్ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు కాంపౌండ్ వాల్ అని, తర్వాత కొన్నిటి దగ్గర కప్పు కొంచెం రిపేర్స్ అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు. ఖచ్చితంగా వాటికి ఎన్ని నిధులు అయితే అవన్నీ ఎస్టిమేట్ వేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపించి అవసరమైన నిధులు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి ఎమ్మెల్యే సిడిపి ఫండ్ నుంచి ఇస్తామని చెప్పేసి వారు చెప్పిండ్రు. వారి ఫండ్, అదేవిధంగా కొన్ని సిఎస్ఆర్ నిధులు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఫండ్స్ తెప్పించి ఈ స్కూల్ని ఇంకా మెరుగ్గా చేసే విధంగా, ఈ 600+ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ మెరుగైనటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ సమస్యలు ఏవైతే వచ్చినాయో అవి కూడా పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం.